ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వెడుతున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది మహాకుంభ్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ నెల 24వ తేదీ వరకు 9.80 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రయాగ్రాజ్కి తరలి వస్తున్నారు. మహాకుంభమేళాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసినిగా మారారు. శుక్రవారం సాయంత్రం సన్యాసాన్ని స్వీకరించారు. కిన్నర్ అఖడాలో మహామండలేశ్వర్గా మారిపోయారు. తన పేరును సైతం మార్చుకున్నారు. ఇకపై ఆమెను శ్రీయామై మమతా నందిగిరిగా పిలుస్తారు. గురువారం రాత్రే ఆమె ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. సెక్టార్ 16లో నిర్మించిన ఘాట్ వద్ద పుణ్య స్నానాలను ఆచరించారు. పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడే కిన్నర్ అఖడా మహామండలేశ్వర్గా సన్యాసాన్ని స్వీకరించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన అఖడా ఇది. 90వ దశకంలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగారు. 1991లో విడుదలైన నన్మంగళ్ ఆమె తొలి సినిమా. 40కి పైగా సినిమాల్లో నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లో దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించారు. తెలుగులో ప్రేమ శిఖరం ఆమె తొలి మూవీ. ఆ తర్వాత మోహన్ బాబు సరసన దొంగ పోలీస్లో నటించారు.